అనుమానం లేదు, గిట్టని వాళ్ళే అనుమానం అంటే ఇక మనం ఏం చెప్పాలి. రాజకీయ ఎదుగుదల చూసి గిట్టని వాళ్ళే ఈ రకంగా చేసిందని నేను 18 తారీఖు నాడు రాత్రి ఇస్రోజువాడిలో మావోయిస్టుల పేరు మీద లెక్కలు పడ్డాయి. దాంట్లో ఇస్రోజువాడి సర్పంచి తక్షణమే రాజీనామా చేయాలి, లేకుంటే చంపుతామనే రకంగా బెదిరింపు లేఖలు రాసినారు. కానీ నేను దాదాపు సర్పంచ్ గెలుపొంది 6 నెలల సమయమైంది. 6 నెలల సమయంలో నేను ఎలాంటి తప్పులు చేయలేను. అది ఒకవేళ తప్పులు చేసినట్టు ఉంటే ఈ యొక్క లేఖలు ఒరిజినల్ కనుకైతే నన్ను ప్రజాకోర్టులో పెట్టి నా తప్పులు ఏదైనా ఉంటే ప్రజల ముందు నన్ను శిక్షించవలసిందిగా నేను కోరుచున్నాను. సాధ్యమైనంత వరకు అయితే నేను ప్రజాస్వామ్యబద్ధంగానే ఈ మొన్న పేపర్ పోస్టర్లు పడ్డాయి అనేది ఒకటి పడ్డాయి, అవి జిరాక్స్ కాపీలు. దాని మీద కూడా మేము దర్యాప్తు చేస్తున్నాం, మావోయిస్టు పేపర్ పడ్డాయని. కానీ అవి ఫేక్ అనే మా దర్యాప్తు తీరుతున్నది. కొంతమంది అనుమానం ఉన్నది, కొంతమందిని ప్రశ్నిస్తున్నాము. ఇది ఈ గ్రామాల మధ్యలో ఇందిరమ్మ దళారులు చేసిన చర్య కనబడుతున్నది. ఒకరికొకరు పడక చేసుకున్న చర్య కనబడుతుంది. ఒక 2-3 రోజులలో మొత్తం బయటకు వస్తుంది.